కోవిడ్ సమయంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని మరగుజ్జు ఆవుల పెంపకం వైపు మళ్లించింది. కేరళ కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజీలో పీజీ చదువుతున్న ఇషా నీట్ పరీక్షకు సిద్దమవుతున్న ఆమె సోదరి దిత్తి తీసుకున్న నిర్ణయం తిరిగి తమ కుటుంబం ఆవుల పెంపకం వైపు అడుగుపెట్టేలా చేసింది. గతంలో వారి తాత చాలా ఆవులు పెంచేవారని, కొంతకాలం తర్వాత ఇబ్బందులు తలెత్తి అన్ని ఆవులను అమ్మేసినట్లు అక్కా చెల్లెలు తెలిపారు. కోవిడ్ సమయంలో తిరిగి ఆవులను పెంచాలని నిర్ణయించి కాసర్గోడ్ నుంచి ఒక మినియేచర్ ఆవును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ఒక్కొక్కటిగా పెరిగి ప్రస్తుతం 11 మరగుజ్జు ఆవులైనట్లు పేర్కొన్నారు. వాటి విశ్రాంతి కోసం రోజంతా సంగీతం, దోమలు, ఈగలు రాకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు అక్క చెల్లెలు తెలిపారు. ప్రతి ఆవు రోజుకి సుమారుగా 2 లీటర్ల పాలు ఇస్తుందని దిత్తి చెప్పారు. ఈ పశువులు ఇంటికి రక్షణగా ఉండటమే కాకుండా వాటి ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఇంట్లో ఎవరూ అనారోగ్యానికి గురి కావడం లేదని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.